ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందామండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవా మీరు మా అందరితోనూ మాట్లాడండి. మీ కార్యములు మేము చూడాలి. ఏ ఒక్క ఆత్మ అయినా ప్రభు రక్షించబడాలనే నా ఆశ ప్రయత్నం తండ్రి మీరే సఫలపరచండి. నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవా వివరించండి. ఈ వాక్యాన్ని విరిచి అందరికీ సమృద్ధిగా తృప్తిగా ప్రభు అర్థమవునట్లుగా చెప్పమని బ్రతిమలాడుకొనిచుంటున్నాను యేసయ్య నామములో. ఆమేన్. ప్రైజ్ తెలాడండి. దేవుడు మనం ఇంకా పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించారంట. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనే భూమి ఆకాశాలను సృష్టించింది, మనల్ని కూడా సృష్టించింది ఆయనే. మనల్ని స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను మనము నిర్లక్ష్యం చేసి మనకిష్టమైనట్లుగా బ్రతికాము. మంచి చెడులన్నీ విడిచిపెట్టేసి దేవుడు చెప్పినటువంటి మంచి మార్గంలో నడవకుండా ఆయన చెప్పినటువంటి ఇలా చేయండి అలా చేయండి అని దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలను పాటించట్లేదు, మంచిగా ఉండటం లేదు. మన పొరుగు వారిని మనల్ని ఎలా అయితే ప్రేమించుకున్నామో మన పొరుగు వారిని అలాగానే ప్రేమించమన్నారు. అబద్ధం ఆడద్దు, దొంగిలవద్దు, ఇంకా చాలా అలాగే తల్లిదండ్రులను గౌరవించమన్నారు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేరు అని చెప్పారు. అసలు మనం ఏ ఒక్కటి కూడా మనము పాటించకుండా ఆయనకి వ్యతిరేకంగా ఆయన బాధపడుతూ పాపంలోనే ఉన్నామంట. అప్పటికీ మనం ఇంకా పాపంలో ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన ప్రేమించబట్టే దేవుడు మనల్ని ఇక్కడ 8వ వచనంలో ఏమంటున్నారు అంటే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు తన ప్రేమను మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం మన యేసుప్రభు వారిని పంపించారనమాట. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని. నా బిడ్డలు పాపంలో ఉన్నారు, వారికి పాప విమోచన కలగాలి అంటే తండ్రి పంపగానే కుమారుడైనటువంటి యేసుప్రభు వారు వచ్చి మన కొరకు చనిపోయారు. పరిశుద్ధుడు దైవ కుమారుడైనటువంటి అతను మన యేసుప్రభు వారు మన పాపాలను ఆయన మీద వేసుకుని మనకి బదులుగా చనిపోయి ఉన్నారు. అప్పుడు కాబట్టి ఆయన రక్తం వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఒకప్పుడు పాపులుగా అని పిలిచిన మన ప్రభువు ఎప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు రక్తం చిందించబడిందో మనకు బదులుగా ఆయన శిలువలో మరణం నుండి తిరిగి లేచి ఉన్నారో అప్పుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మీరు నీతిమంతులుగా ఉన్నారు అని చెప్తున్నారు దేవుడు. అలాగే ఉగ్రత నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించారు. అప్పుడు యేసుప్రభు ఈ లోకంలోకి రాకముందు అప్పుడు శిక్ష పాత నిబంధనలో ఎలా ఉండేది? కంటికి కన్ను, పంటికి పన్ను, హత్య చేస్తే మళ్ళీ తిరిగి హత్య చేయడం, ఈ విధంగా ఉండేది. దేవుడు కరుణించాడు. దేవుడు ఉగ్రత అప్పుడు వెంటనే వచ్చేది, దహించి వేసేది. అలాగే ఇప్పుడు మనకి కృపాయుగంలో ఉన్న యేసుప్రభుని ఆయన పుట్టించి మనల్ని ఆ ఉగ్రత నుండి తప్పించారు, పాప జీవితం నుంచి కూడా తప్పించారు. అలాగే ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమవుదుము. యేసుక్రీస్తు వారిని మన కోసం పంపించారు కాబట్టి ఇది నమ్మి ఆయన కోసం మనం ఆయన ఏ విధంగా సమాధానకర్తగా పంపించబడ్డారో అది మనం నమ్మినట్లయితే మన హృదయానికి సమాధానం ఉంటుంది, మన బ్రతుకుల్లో సమాధానం అనేది మనకి ఉంటుంది. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుడు ఎప్పుడైతే మన కోసం మరణించి ఉన్నారో మన పాపములు ఆయన మోసి ఉన్నారో అప్పుడు మన నీతిమంతులుగా తీర్చారు. అలాగే సమాధానాన్ని ఇచ్చారు, ఎందుకంటే ఆయన మన సమాధానకర్త కాబట్టి. అలాగే నిశ్చయంగా మన ఉగ్రత నుంచి తప్పించి రక్షించారు. అలాగే మనకి ఏదైనా అతిశయం ఉంది అంటే అది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన అతిశయం. ఆయనే మన అతిశయం. ఇటువంటి అర్హతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది నమ్మినప్పుడు మనం సమాధానంతో ఉంటాం, పాపం నుంచి విడుదల పొంది ఉంటాం, రక్షించబడి ఉంటాం, ఉగ్రతను తప్పించుకొని ఉంటాం.
ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభువుని నమ్మినప్పుడు, ఆయన వాక్యాన్ని, వాగ్దానాలను నమ్మినప్పుడు, ఆయన మన కోసం పుట్టి ఉన్నాడని నమ్మినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క హృదయం నెమ్మదితో సమాధానంతో నిండి ఉండింది. అయితే మనమందరం చేయాల్సింది ఏంటి అంటే, ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించలేదా, మన పాపముల నిమిత్తం ఆయన మరణించి ఉన్నారు అని తెలుసుకోలేకపోయారా? దయచేసి విన్నప్పుడు గ్రహించండి, బైబిల్ని రోజు చదవండి, ధ్యానించండి. మన కోసం దైవ కుమారుడి దిగివచ్చి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై మనకు ఎల్లప్పుడూ ఉండడానికి తండ్రిని, పరిశుద్ధాత్మ తండ్రిని మనకు తోడుగా ఉంచి ఉన్నారు, ఆదరణకర్తను. అలాగే తిరిగి మరలా రానయ్యున్నారు. అప్పుడు ఎత్తబడే వారంగా ఉండాలి. అలాగే దేవుడికి లెక్క అప్పచెప్పేవారిగాను ఉండాలి. నిత్య జీవం మనకు కావాలి కదా, ఇక్కడ సుఖభోగాలే కాదు, నిత్య జీవం అనేది ఒకటి ఉంది. అక్కడ తప్పకుండా మనమందరం కూడా దేవుణ్ణి కలుసుకోవాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఆయనను మనల్ని కోసం ఆయన మన పాపాలు మోసి సెలవులో మరణం పొంది ఉన్నారు కాబట్టి మనల్ని తప్పించి ఉంచారు కాబట్టి, మన ఉగ్రత నుంచి, నాశనం నుంచి తప్పించారు కాబట్టి ఖచ్చితంగా దేవుడికి మనందరం కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఆయనకు నచ్చినట్లుగా ఆయన ఏది చెప్తున్నారో, ఏది చేయమంటారో, ఏది వద్దు అంటారో అవన్నీ మనం పాటిద్దాం. తప్పకుండా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం వలనే మనకు రక్షణ, విమోచన, పాప విమోచన ఉంది. అలాగే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా మనకు చోటును అనుగ్రహించేది, సమాధాన స్థితిలో ఉంచేది కేవలం యేసయ్య రక్తం మాత్రమే. అలాగే మనందరం నమ్ముదాం, తెలియని వారందరికీ తెలియపరుద్దాం. ఈ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ చిన్ని ప్రార్థన, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దయచేసి ఆలకించండి తండ్రి, మమ్మల్ని అందరినీ క్షమించండి. మీ యొక్క త్యాగము తండ్రి, మీ యొక్క పరిశుద్ధ రక్తం మా కొరకు చిందించారు అయ్యా. మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు మార్చండి. అనుదినం అనుక్షణము నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి. మా హృదయాల నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. అనేకులకు నీ రక్షణ సువార్తను మేము ప్రకటించినట్లుగా సహాయం దయచేసి ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా దీవించి ఆశీర్వదించి, రోగులంటే స్వస్థపరిచి, అవసరతల కరలు యేసునామములో తీర్చమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.